హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా డెమ్ అండ్ డెఫ్ మూగ మరియు చెవుడు వ్యక్తులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన విషయం ఏది, దీన్ని ఇంకా కొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే మరో 10 మందికి వెళ్తుంది, వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది, వాళ్ళు తెలుసుకునే విషయం ఉంటుంది, వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లో వెళ్దాం రండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో బదిర్లకు అంటే మూగ మరియు చేటి వ్యక్తులకు ఉచితంగా టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లు అందజేయనుంది. ఈ పథకం ద్వారా బదిర్లకు కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది అన్నమాట. అంటే బదిర్లు అంటే డెమ్ అండ్ డెఫ్ వాళ్ళకు కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది. అలాగే విద్యా ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయన్నమాట. ఈ పథకం వివరాలను విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడి వి కామరాజు బుధవారం ప్రకటించారన్నమాట. అంటే ఆగస్టు 20వ తేదీ బుధవారం నాడు ప్రకటించారన్నమాట. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని ఆయన తెలియజేయడం జరిగిందనమాట. ఎవరైతే అర్హులు ఉంటారో డెమ్ అండ్ డెఫ్ సంబంధించి వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఉందన్నమాట అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విభిన్న ప్రతిభావంతుల శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదంటే పర్సన్ ఆఫ్ డిజాబిలిటీ వాళ్ళకు సంబంధించినటువంటి శాఖ అనమాట. ఆ శాఖ ద్వారా ఆ శాఖకు ఏడీ అయినటువంటి వి కామరాజు బుధవారం నాడు ప్రకటించడం జరిగిందనమాట. ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. దానికి కావాల్సినటువంటి అర్హతలు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాని డీటెయిల్ మొత్తం చెప్తాను. మీరు క్లియర్గా వీడియోని మాత్రం స్కిప్ చేయకోకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే విషయం మీకు అర్థం కాకుండా పోతుంది మధ్యలో. అందుకని స్కిప్ చేయకోకుండా క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా నేను అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ఎవరైతే ఈ బదిర్లు ఉన్నారో వాళ్ళకు డెమ్ అండ్ డెఫ్ పర్సన్స్కి ఇవ్వడానికి కావాల్సినటువంటి అర్హతల విషయానికి వస్తే అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలంటే కొద్దిగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం చిన్నపిల్లలు కూడా తెలిసిపోయింది. కాకపోతే ప్రభుత్వం తన వంతుగా, తన విధిగా, తన కర్తవ్యంగా వాళ్ళ రూల్స్ అర్హతల విషయానికి వచ్చేసరికి 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సైగల భాష, సైన్ లాంగ్వేజ్ కూడా తెలుసుకొని ఉండాలి. అన్నమాట. కనీసం 40% పైగా వైకల్యం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 40%. ఈ డిజాబిలిటీ పర్సన్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ పెన్షన్ సంబంధించి 40% ఇచ్చింది. 40% పైన ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా ఈ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ఇవ్వాలన్నా కానీ వాళ్ళకు 40% ఉండాలి. 40% పైగా వైకల్యం కలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వచ్చేసరికి 3 లక్షల లోపలనే ఉండాలి. 3 లక్షల లోపలనే ఉండాలి. ఇవి అర్హతల విషయానికి వస్తే, ఇకపోతే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మనం అర్హతలు ఉంటే సరిపోవు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి కదా. మనం చదువుకున్నట్టు కానివ్వండి, మన దగ్గర అన్నీ ఉండాలి కదా. ఉంటేనే కదా అప్లై చేయడానికి. దీనికి కావాల్సినటువంటి అవసరమైన పత్రాలు ఏమంటే వైకల్య ధృవీకరణ పత్రం, డిజాబిలిటీ ఏదైతే ఈ డిజాబిలిటీ ఉందో ఆ డిజాబిలిటీకి సంబంధించి ఈ డెమ్ అండ్ డెఫ్ సంబంధించి పర్సంటేజ్, ఇప్పుడు మూగ, చెవుడు ఇవి ఇంచుమించు చూడాలంటే హీరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించి, డిజాబిలిటీకి సంబంధించి వాళ్ళకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అదే వైకల్య ధృవీకరణ పత్రం అంటే. అదేవిధంగా ఆధార్ కార్డు, 10వ తరగతి లేదంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. 10వ తరగతి వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకని వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇకపోతే ఈ సైగల భాషన సైన్ లాంగ్వేజ్, ఈ సైగల భాషకు సంబంధించి వాళ్ళ కాడ ధృవీకరణ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళ దగ్గర ఈ సైన్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో, దీనికి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలి వాళ్ళ దగ్గర. ఇకపోతే కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసం మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అన్నమాట.
అదేవిధంగా ఈ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రాన్ని, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ తీసుకొని పోయి ఆన్లైన్లో మీరు అప్లై చేయండి. అదేవిధంగా ఈ ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్తాను చూడండి. మీరు మొబైల్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే కుదరదు, కంపల్సరీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే ఈ విషయం ఆన్లైన్ సంబంధించిన వాళ్ళకు తెలియకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింకును మీరు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఆన్లైన్ వాళ్ళ దగ్గర ఇచ్చారంటే ఆటోమేటిక్గా వాళ్ళు సెర్చ్ చేసి మీకు అప్లికేషన్ అప్లై చేస్తారు. ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకోకపోతే www.apdac అంటే APDASCAC apdac మొత్తానికైతే apdac.ap.gov.in ఈ సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. లేదంటే వాళ్ళకే తెలుసుంటే అక్కడే అప్లై చేసుకోండి, ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ డిమాండ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఉచితంగానే ఫ్రీగానే ఈ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. అందుకని ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిమాండ్ ఆఫ్ పర్సన్ ఉంటే ఈ విషయం చూసి తెలిసిన వాళ్ళు అనమాట, తెలియని వాళ్ళకు తెలియజెప్పి అటువంటి వాళ్ళకు అప్లై చేసుకోమని మీరు కూడా సలహా చెప్పండి. మీరు నలుగురికి పరోపకారం చేసిన వాళ్ళు అవుతారు అని ఆశిస్తూ, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.